కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. అర్జునుడు కృష్ణుని వాక్యంబులచే కర్ణుని వధకుత్సహించుట. ఈ విధంగా గాంధీవాన్ని ఎత్తి ఎక్కుపెట్టి అర్జునుడు ఇట్లా అన్నాడు: ఈనాడు నా బాణాలను, విల్లును, రథాన్ని చూచి దుర్యోధనుడు శకుని చేతిలోని పాచికలను, పలకను, ఆ జూదమాడిన మంటపాన్ని గుర్తుచేసుకోవాలి. తనకు నమ్మినబంటైన కర్ణుడు నా బాణాలకు చనిపోగా చూచి ఆ వెర్రివాడు విదురనితి విననందుకు దుఃఖించాలి. ధృతరాష్ట్రుడు తనకు ముందుచూపు లేదని వాపోయి తనను తాను నిందించుకోనాలి. ధృతరాష్ట్రుడు కొడుకుల మీద ఆశలను, కౌరవులు రాజ్యం మీది ఆశలను వదులుకొనాలి అని మరల ఈ విధంగా పలికాడు: ఆట వెలది. రాజరాజును రాజ్యసౌభాగ్యం విడిచిపెట్టి ధర్మరాజును చేరి ఆయన ఉన్నతిని అతిశయింపజేయగా చూచి సాత్యకి, నకుల సహదేవులు, భీముడు నన్ను ఇంకా ఎక్కువగా గౌరవిస్తారు. కందము పంకజనాభ. కర్ణుడిని ఈ దినం నేను చంపివేయగా చూచి వివిధ దేవగణాలు నన్ను కొనియాడుతూ తమ తమ స్థానాలకు మరలిపోవుదురుగాక. వచనము ఈ విధంగా కృష్ణార్జునులు మాట్లాడుకొంటూ తమ సేనను సమీపించారు. అంతకు ముందే రెండు వైపుల వారిలో వీరులైన దొరలు పరస్పరం యుద్ధానికి పూనుకొనగా పోరు భయంకరంగా సాగుతూ ఉన్నది. అందులో సీసము ఆట వెలది. కర్ణుడి కుమారులలో ఒకడు ఉత్తమోజుడి చేతిలో చచ్చాడు. అందుకు అతడు శోకం పొందినా వెంటనే క్రోధాతిశయంతో అతడి గుర్రాలను, టెక్కాన్ని నరికివేశాడు. ఉత్తమోజుడు కత్తి చేపట్టి రథం దిగి నడుస్తూ కృపాచార్యుడి రథపు గుర్రాలను చంపాడు. ఆ పైన శిఖండి యొక్క రథాన్ని ఎక్కాడు. కృపాచార్యుడు విరుతుడై కూడా వేగంగా నడుస్తూ యుద్ధానికి పూనుకోగా అతడు పాదచారి అని శిఖండి అతడిని బాణాలతో కొట్టలేదు. అప్పుడు అశ్వత్థామ కృపాచార్యుడిని తన రథం మీద కెక్కించుకొని రణరంగం నుండి తొలగిపోయాడు. వచనము ఆ సమయంలో చంపకమాల. భీముడు మట్టమధ్యాహ్నపు సూర్యుడి వేడిమివలే నిశితమైన బాణకాంతులు వ్యాపించేటట్లు చేయగా ఆ వేడికి తట్టుకొనలేక నీ సైన్యం, కౌరవబలం భయపడి రణరంగం నుండి తొలగిపోయింది. భీముడికి వెంటనే అర్జునుడి సంగతి గుర్తుకు వచ్చింది. దీనితో అతడి మనస్సు చలించింది. తోడనే యుద్ధ తీవ్రతను తగ్గించి తన రథసారథి అయిన విశోకుడితో ఇట్లా అన్నాడు: కందము. అర్జునుడు అన్న ప్రవర్తన మెట్లున్నదో తెలుసుకొనాలన్న తలంపుతో మనస్సు బాధపడగా ఆయన దగ్గరకు పోయాడు. అక్కడ ఆ రాజు దుస్థితిని చూచి తాను కూడా అదే స్థితిలో పడినాడేమో. తేటగీతి. ఆ ఇద్దరికీ ఏదైనా కీడు మూడితే మనం కౌరవ సైన్య సమూహాలను నాశనం చేయగలిగినప్పటికీ దానివలన మనకేమీ ప్రయోజనం కలగబోతుంది అన్న ఆవేదన నా మనస్సును దహించివేస్తున్నది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. భీముడర్జును రాక గోరి విశోకునితో విచారించుట. కందము అయినప్పటికిని ఇప్పుడు మన దుఃఖం పోవటానికి వేరే మందేమున్నది? ఉంటే ఒక్కటే. అది మన విరోధి సేనలను, వీరులను, దుర్యోధనుని చంపిపోవటం. వచనము భీముడా విధంగా పలికి సారథి అయిన విశోకుడికి కౌరవ సైన్యంలోని టెక్కాలను చూపి అవి ఎవరెవరి గుర్తులో గుర్తించుము, మన బాణాల సంపద ఎంత ఉన్నదో గమనించుము అన్నాడు. అప్పుడా సారథి శత్రువీరులెవరైనా సరే నీవు కోపగిస్తే వారు చావటమో పారిపోవటమో చేయక తప్పదు. మన అస్త్రశస్త్ర సంపదను గురించి దిగులుపడవద్దు. ఆరెద్దుల బండి నిండా నింపిన ఆయుధాలు అట్లాగే ఉన్నాయి.
ఏమైనా నీ బాహుదండానికి మూలధనమైన గదాదండం అన్ని పనులు సాధించి పెట్టగలదు అనగా భీముడు సంతోషించి సారథి చేతితో చేయి కలిపి చరచి ఉత్పలమాల. విదురుడు అప్పుడే చెప్పాడు కదా, అయ్యో! రారాజు జూదం ఈ విధంగా అయ్యేటట్లు ఆడాడా? ధర్మరాజు తమ్ముడు భీముడు తన ప్రతిజ్ఞలు నెరవేరుస్తాడుగాని అబద్ధం ఆడుతాడా? అని దుర్యోధనుని ఆప్తులంతా దుహఖపడేటట్లుగా నేను మహాపరాక్రమోత్సాహంతో విజృంభించి వైరులను సంహరిస్తాను. ఆ వేడుక చూడుము. వచనము అని ఇంకా ఉత్పలమాల. ఈ సమయంలో ఇది ఉత్తమమైన కార్యాచరణ విధానమని ఎవ్వరూ నాకు చెప్పలేరు. అందుచేత నేనే ఉచితమైన విధానాలనన్నిటినీ ఆచరిస్తాను. దేవుడే నా మనస్సుకు ఉచితమైన దారి చూపేవాడుగా నా మనస్సు ప్రవర్తిల్లుతుంది అని భీముడు తల ఎత్తి కౌరవ సైన్యాలపై గర్వంతో చూపు ప్రసరింపచేశాడు. వచనము ఆ విధంగా తేరిపారచూచి ఆ దిక్కున సేనలు కలత చెందటం చూచి మనం తరుమకుండానే కలతపడుతూ ఉంది. ఆ సమీపంలో అర్జునుడు దాడిచేసి ఉంటాడేమో అని అనగా సారథి దానిని నిపుణంగా తెలుసుకొని మనస్సు ఉప్పొంగగా ఇట్లా అన్నాడు, కందము అదిగో! నరుడు చూచినావా, కౌరవుల గజసేనతో ఢీకొని ఉన్నాడు. ఆయన పతాకమునందున్న హనుమంతుడి కాంతులు మేఘపంక్తులపై పడిన మెరుపు తీగలను తలపునకు తెస్తున్నవి. కందము కుమారా, అదిగో చూడుము! కృష్ణుడి నల్లని శరీరశోభ, కిరీటి కెరీటమందలి రత్నాల కాంతులు, తేరుల గుర్రాల కాంతులు వ్యాపించి వివిధమైన రంగులతో గోచరిస్తూ ప్రకాశిస్తుండటం చూడుము. వచనము అనగా విని హృదయం సంతోషంతో పొంగి శరీరం ఉత్తేజం పొందగా చూచి విశోకుడితో భీముడు ఇట్లా అన్నాడు, తేటగీతి! విశోకుడా, నీవు నాకు అర్జునుడి రాకను చూపి సంతోషాన్ని కలిగించినందుకు కానుకగా 100 మంది సేవకులను, 20 గుర్రాలను, 14 గ్రామాలను ఇస్తాను. వచనము అని అన్నాడు. అప్పుడు ఏనుగులను చీల్చి చెండాడి అర్జునుడు కృష్ణుడితో మన రథాన్ని భీమసేనుడి సమీపానికి పోనిమ్ము అనగా, కందము శ్రీకృష్ణుడు గుర్రాలను త్రోలగా అర్జునుడు విజృంభించిపోయేటప్పుడు మన సైన్యం భయంకర రూపాన్ని దాల్చిన పరాక్రమంతో ముట్టడించగా ఆ నరుడు మన సైన్యపు 4 విభాగాలను నేలకులేటట్లు చేయాడు. ఆట వెలది. భూపాల పార్థుడు దండెత్తగా కౌరవేంద్రుడి సైన్యంలో కలిగిన కలకలపు తీవ్రత పాలసముద్రంలో మందర పర్వతంతో చిలికినప్పుడు పుట్టిన శబ్దాన్ని గెలిచింది. వచనము ధ్వజాలను, వింజామరలను, గొడుగులను, సొమ్ముల ముక్కలను యుద్ధభూమికి నగలుగా అర్జునుడు అలంకరించాడు. ఆ విధంగా కర్ణుడి వధకు త్వరపడి తరిమికొట్టగా మన సేనలు మరల సమకూడి క్రమ్మగా అర్జునుడు కందము పార్థుడు రథంపై నుండి యుద్ధం చేసే పేరుగాంచిన వీరులను సారథితో, రథంతో, గుర్రాలతో, జెండాలతో కూడా 400కు పైగా బాణాలు విలాసంగా ప్రయోగించి పిండి చేశాడు. తేటగీతి! భీముడు వాయుపుత్రుడు కాబట్టి తండ్రి గుణాలైన బలం, వేగం గల దేహంతో విజృంభించి భుజబలోల్లాసం వెల్లివిరియగ పొడవు, పదునుగల బాణాలతో విరోధులను ఖండించాడు. తేటగీతి! భీముడు వాయుపుత్రుడు కాబట్టి తండ్రి గుణాలైన బలం, వేగం గల దేహంతో విజృంభించి భుజబలోల్లాసం వెల్లివిరియగ పొడవు, పదునుగల బాణాలతో విరోధులను ఖండించాడు. వచనము ఆ భీముడి బల ప్రదర్శనను చూచి దుర్యోధనుడు తన సైనిక ముఖ్యులకు చూపి, ఈ భీముడు చనిపోతే పాండవపక్షంలో అంతా ముగిసిపోతుంది. కాబట్టి మీరందరూ అతడిని చుట్టుముట్టి చంపివేయండి అనగా వారు చతురంగ బలాలతో, పూనికతో అతడిని చుట్టుముట్టి శస్త్రాస్త్రాలతో క్రమ్మగా భీముడు ఆట వెలది. క్రూరమైన సొరచేప వలను ముక్కలు చేసి బయటపడి విహరించే మాదిరి భీముడు శత్రువులు ప్రయోగించిన ఆయుధాల అడ్డంకిని ఛేదించుకొని బయటపడ్డాడు. వెంటనే అతడు శత్రుసేనలను చంపగా వాటినెత్తురు ఏరులే పారింది.
అందులో సైనికుల తలలు తాబేళ్లవలె చేతులు పాములవలె తిరుగాడుతూ అతిశయిస్తున్నాయి. కందము. దుర్యోధనుడు చూచి శకునిని పురికొల్పగా అతడు భయంకరంగా ఎదుర్కొన్నాడు. భీముడి రొమ్మున బాణాలు కురిపించాడు. అయినా భీముడు లెక్కచేయక శకునిమీద కందము శక్తిమంతమైన బాణంతో కొట్టగా శకుని మిక్కిలి లాఘవంతో దానిని 6 బాణాలతో ముక్కలు చేశాడు. భీముడు కోపించి నవ్వుతూ అతడి విల్లును విరిచాడు. ఉత్పలమాల. శకుని ఇంకొక విల్లు చేబుని తలతలలాడే 16 బాణాలను భీముడి శరీరం కంపించగా ప్రయోగించాడు. ఆ దెబ్బలతో ధనుస్సు తెక్కెము తునకలై నేలపాలైనవి. గుర్రాలు బాధతో మూల్గినవి. రథసారథి శరీరం నుండి నెత్తురు కాలువలు కట్టగా కండరాలు చితికిపోగా దానిని చూచి దుర్యోధనుడు మనసారా మెచ్చుకున్నాడు. తేటగీతి. శకుని చేసిన బాణప్రయోగానికి భీముడు రేగిన కోపంతో యముడి నాలుకను పోలిన శక్తిని శకునిపై ప్రయోగించినాడు. అతడు మెలకువగా దానిని పట్టుకొని తిరిగి భీముడిపై విసిరివేసినాడు. ఆ దెబ్బకు అతని చేయి బాగా గాయపడింది. అది చూచి కౌరవసేన సంతోషంతో కేకలు పెట్టింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. శకుని భీమసేనం దలపడి మూర్ఛితుండై తన రథంబు మీద్గూలుట. చంపకమాల. కౌరవసేన చేసిన అల్లరికి భీముడు ఓర్చుకొనలేక గొప్ప ధనుస్సును వడివడిగా తీసుకుని ఎరుపెక్కిన కన్నులతో మొక్కవోని ప్రతాపం అందగించగా శకుని ధనుస్సును విరగగొట్టి అతడి దేహాన్ని పదునైన బాణాలతో నింపివేశాడు. కౌరవసేనకు భయం అధికంకాగా ఆ దెబ్బలతో శకుని నేలపై కూలిపోయాడు. తేటగీతి. భీముడి దెబ్బలకు శకుని ఒళ్ళు తెలియకుండా పడిపోయినందున దుర్యోధనుడు అతడిని తన తేరుమీద పెట్టుకొని యుద్ధరంగం నుండి వైదొలగిపోయాడు. అది చూచి సేనాధిపతులు యుద్ధాన్ని మాని తొలగిపోయారు. దీనితో భటుల గుంపులు కూడా వెన్ను జూపి పారిపోయాయి. వచనము. ఇట్లా భయపడి పగిలిపోయిన పడవలో ఉన్న జనులు ఒక ద్వీపాన్ని చేరినట్లుగా కర్ణుడి వద్దకు చేరి నిలదొక్కుని ఉన్నారు. ఈ సంగతి విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. ఆ సమయంలో కృతవర్మ, అశ్వత్థామ, కృపుడు, దుర్యోధనుడు, కర్ణుడు కోపగించలేదా? భీముడి యుద్ధోత్సాహం అట్లా ఉండేదా? ఆ తరువాత యుద్ధం ఎట్లా జరిగింది? వచనము. అని అనగా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా చెప్పాడు. అప్పుడు కరుస, పాంచాల, చేది సైన్యాలను తరిమివేయటం చూచి కర్ణుడు పూనుకొనగా మన సైన్యాలు కూడా అతడికి తోడ్పడి భీముడితో యుద్ధం చేశాయి. పాండవ సైన్య సమూహాలు ఉద్రేకంతో కర్ణుడిని చుట్టుముట్టగా కందము. ధృతరాష్ట్ర మహారాజా. కర్ణుడు నానావిధాలైన నిశిత బాణ పరంపరను ప్రయోగించి తీవ్రంగా తన బలోన్నతిని తన పరాక్రమాతిశయాన్ని ప్రదర్శించగా పాండవ సైన్యాలు బాధతో కలత చెందాయి. చంపకమాల. కర్ణుడి వీరవిహారాన్ని చూచి భీముడు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, అపపాండవులు, సాత్యకి అతడిపై బడ్డారు. దీనితో కర్ణుడు రెచ్చిపోయి ఉగ్రుడై ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకృతిగా అగుపిస్తూ భటుల శరీరాలను చీల్చివేస్తూ గుర్రాలను అణచివేస్తూ కేతనాలను తునుకలు చేస్తూ అలయక స్వలేక వెనుకడుగు వేక పౌరుషంతో పోరాడాడు. కందము. నకుల సహదేవులు వారితో చేరి వాడి అయిన బాణాలతో కర్ణుడిని ముంచివేశారు. పేరుకెక్కిన బలపరాక్రమాలు కలవాడు సూతకుల పుత్రుడు అయిన రాధేయుడు వీరవిహారం చేసి వారిని భయపడి పరుగెత్తేటట్లు చేశాడు. కందము. పెక్కుమందితో కర్ణుడు ఒక్కడే పోరాడి వారందరినీ చిక్కులలో పెట్టటం చూస్తే ఆశ్చర్యకరంగా తోచింది. వచనము. ఈ విధంగా ఆ పక్షంలోని మేటి వీరులను కలతపెట్టి అంతటితో తృప్తిపడక తనను చుట్టుముట్టిన పాంచాల, చేది, మత్స్యాది రాజవర్గాలపై ఎడతెరిపిలేని బాణవర్షాలు కురిపింపగా రథ గజాస్వ కాల్బలాల మేని ముక్కలు వివిధాస్త్రాల రథాంగాల ముక్కలు నేలపై కుప్పలుగా పడ్డాయి. నెత్తురుటేరులు పారాయి.
ఆ పాండవ వీరులు వరుసగా పోరిపోరి అంతకంతకు అతిశయించే కర్ణుడి పౌరుషానికి అందరూ నివ్వెరపోయారు. అతడు బెబ్బులి గోవులమందలను తోలినట్లు పాండవ సైన్యాలను పరుగెత్తేటట్లు చేశాడు. పాంచాలురు ఇంకా పౌరుషంతో ఎదుర్కోగా కర్ణుడు 25 మంది రథవీరులను చంపి యముడివలె విజృంభించాడు. వాద్యాలు మ్రోగగా దుర్యోధన కూప దుశ్శాసన శ్వత్థామ శకుని కూతవర్మాదులు అందరూ కూడి పాండవ సైన్యాన్ని చంపగా అది కకావికలైపోతుండగా భీమ నకుల సహదేవ ధృష్టద్యుమ్ను శిఖండి ద్రౌపదేయులందరూ కలిసి గొంతెత్తి దానిని పోనిక నిలిపి కౌరవ సైనికులను చంపసాగారు. అంతట పోరు ఘోరంగా సాగింది. ఈ విధంగా రెండు వైపుల సైన్యాలు చనిపోతూ ఉండగా అర్జునుడు తన యుద్ధ వ్యూహంలో ఉత్సాహం అతిశయించగా ఒక్కచోట మొదలుపెట్టి మన కౌరవ సైన్యాన్ని రక్తంలో ముంచివేస్తూ సమీపించి తల ఎత్తి చూచి కృష్ణుడితో ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి సీసము. అదిగో కర్ణుడి టెక్కెం ఎలా మిరుమిట్లు గొలుపుతూ మెరుస్తున్నదో చూడు. భీముడు మొదలైన ఉద్దండ రథయోధులు పెక్కండ్రతో యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడి అండ చూచుకొని అశ్వత్థామాదులు దుర్యోధనుడికి రక్షణ కల్పిస్తూ పాంచాల సైనిక సమూహాలను అలసిపోయేటట్లు చేస్తున్నారు. వేగంగా వెంటాడి ఆ కర్ణుని హతమారుద్దాము. గుర్రాలను వేగంగా తోలుము అని చెప్పగా కృష్ణుడు అట్లాగే చేశాడు. కర్ణుడి తేరు తోలుతున్న శల్యుడు అర్జునుడి రథవేగ తీవ్రతను అతని దేదీప్యమానమైన విజృంభణమును చూచి కర్ణుడితో ఇట్లా అన్నాడు. కందము. కపిధ్వజం భయం కలిగిస్తూ కనిపించగా కృష్ణుడి నిపుణమైన రథసారథ్యం వలన చిత్రవిచిత్రంగా దూకుతున్న ఆ తెల్లని రథాశ్వాలు వెలుగొందగా వస్తున్న అర్జునుడిని చూచావా? వచనము అని ఇంకా సీసము తేటగీతి ముక్కలైపోయి రణరంగాన్నంతా పరుచుకొనిపోయి భయానికి అందాన్ని చేకూరుస్తున్న దృశ్యాన్నంతా బాగా పరిశీలించి శల్యుడు వర్ణిస్తున్నాడు. నవ్వుతుండగా నరికివేయబడిన ఆ తలల్లో నవ్వు ఇంకా మాసిపోలేదు. కండలు తిరిగిన చేతులు తునుకలే ఉన్నవి. జయచిహ్నాలైన వీరిల ఉంగరాలతో ఉన్న కాళ్లు, నోరులు తెరుచుకొని ఉన్న గుర్రాల తలలు, కొండకొమ్ముల పోలిన ఏనుగుల శిరస్సులు, తల, తోక తెలియని విధంగా నరుకబడి ఉన్న శరీర సముదాయాలు భయంకరములే. నేల గూలు విమానాలవలే ముక్కలు ముక్కలైన తేరులు రణభూమినంతా కప్పివేసి ఉన్నవి. తన శరపరంపర అతిశయిల్లుతుండగా ఎవరు అడ్డం వచ్చినా లెక్కచేక ఎదుర్కొంటూ చెలరేగి పార్థుడు చుట్టుపట్ల పరికించి చూస్తూ మన దిక్కుకు తరలివచ్చాడు. కందము. అర్జునుడి కూడి ఎడమల కూడి పోరాడేవారు లేరు. కోపంతో తానొక్కడే నీతో యుద్ధానికి విజృంభించి వస్తున్నాడు. మన ఆలోచన కలిసి వచ్చింది. పూనికతో జయించుము. ఆట వెలది. కర్ణ. సైన్యం పాయలుగా చీలిపోయింది. ఉత్సాహంతో శత్రువునెదుర్కొనే సామర్థ్యం కలిగిన ప్రతాపశాలి ఒక్కడూ కనపడటం లేదు. కాబట్టి మనమే శక్తిని పెంచుకొని ఈ బలవంతుడితో తలపడవలసి ఉన్నది. వచనము అనగా విని కర్ణుడు పార్థుడి బాహుబలాన్ని, పరాక్రమాన్ని, తపః ప్రభావాన్ని, శివుడితో చేసిన ఒంటరి పోరును, పాశుపతాల వంటి దివ్యాస్త్రాలను పొందటాన్ని, ఇంద్రాదులకు అసాధ్యులైన కాలకేయులను జయించటాన్ని, విరాటుడి గోవులను మళ్లించటాన్ని, ఇట్లా అనేక విశేషాలను పేర్కొని కృష్ణ మహాత్మ్యాన్ని పొగడి అటువంటి వీరులను నేనొక్కడినే ఎదుర్కొని వారి మదాన్ని అణగిస్తానని అన్నాడు. ఓ శల్యా! మన రథాన్ని వారి తేరుకు ఎదురుగా పోనిమ్ము అన్నాడు. శల్యుడట్లాగే చేశాడు. అంతలో దుర్యోధనుడి ప్రేరణతో కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని కొందరు కుమారులను కర్ణుడి కంటే ముందుగానే సాగి అర్జునుడిని చుట్టుముట్టారు. లేళ్ల గుంపును చూచిన సింహం వలె అర్జునుడు వారిమీద విజృంభించి బాణాలతో వారి విండ్లను, గుర్రాలను, సారథులను నశింపజేసి వారి చతురంగ బలాలను బలహీనపరిచాడు. వారిని చంపి సమీపంలో యుద్ధం చేస్తున్న భీముడి వద్దకు పోయి పెక్కుమంది విరోధులనే సముద్రంలో మునిగి ఉన్న అతడిని ఉద్ధరించి అతడిని సంతోషపెట్టి ధర్మరాజుకుశలాన్ని తెలిపి ఆనందపరచి
ఇక నీవు బడలిక తీర్చుకొనుము అని చెప్పి కర్ణుడి సైన్యం మీద దాడి చేశాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. కురుకుమారులు పదుగురర్జునం దాకి మూతులగుట. చంపకమాల పూనుకొని నీ కొడుకులు 10 మంది సింహాలవలె గర్జిస్తూ అర్జునుని చుట్టుముట్టగా ఆయన వారి సారథులను గుర్రాలను జెండాలను పిండిపిండిగా చేశాడు. వెడల్పు అయిన బాణాలతో మెడలు తెగనరికి ఆ తలలను యుద్ధభూమికి బలిగా సమర్పించాడు. వచనము. ఆ సమయంలో తేటగీతి ఇట్లా వీరవిహారం చేస్తున్న అర్జునుడిని 90 మంది కౌరవ రథికులు పైనబడి పేర్చిన పట్టుదలతో చుట్టుముట్టినారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క బాణంతో మహావేగంతో అర్జునుడు అందరినీ చంపివేశాడు. ఇంకా మిగిలి ఉన్నవారిని వెంటాడుతున్న అర్జునుడిపైకి 1300 ఏనుగులు దూకాయి. వచనము. ఇట్లాపై బడగా ఆభీరాది మ్లేచ్చుల సమూహాలపై అనేక విధ బాణాలను ప్రయోగించి మీదికి చతురంగ సైన్యం క్రమ్ముకొనగా చూచి భీముడి సహాయంతో వాటిని క్షీణింపజేసిన అవి పోక క్రమ్ముకొని యుద్ధం చేయగా గదను చేపట్టి రథం దిగి ప్రయత్నంతో భీముడు భయంకర రణవిహారం చేశాడు. అర్జునుడు వాడి బాణాలను గుప్పించగా వాటివలన రక్తంకారని సైనికుడు రణరంగంలో ఒక్కడు కూడా లేడు. రక్తం కారని గజాదులు లేవు. ఆ విధంగా కార్చిచ్చు వ్యాపించిన అడవివలే సైన్యం రూపుమాయగా కర్ణ కావుము కావుము అని కేకలు వేస్తూ ఆ సైన్యాలు అతడి వెనుకకు ఒదిగాయి. కౌరవులు కూడా అతడి చుట్టూ నిలిచారు. కర్ణుడు దీవివలె సైన్యాన్ని యుద్ధ సముద్రంలో మునగకుండా రక్షించాడు. అల్లెత్రాడు బిగించి అర్జునుడి వైపు సాగాడు. అంతకుముందే భీముడు రథమెక్కి అర్జునుడితో కలిశాడు. ఆ ఇద్దరికంటే ముందుగా పాంచాలురు కర్ణుడిని ఎదుర్కొన్నారు. తేటగీతి కురువంశ శ్రేష్ఠ. ఉపపాండవులు మొదలగు పాండవ సైనిక సమూహం ఏకమై పాంచాల బలాన్ని కలుసుకున్నది. అప్పుడు కర్ణుడు ఒక్కొక్క విరోధికి ఒక్కొక్క రూపై యుద్ధం సాగించాడు. వచనము. ఆ సమయంలో సీసము. తేటగీతి కర్ణుడు జనమేజయుడి సారథిని గుర్రాలను చంపాడు. భీముడి కొడుకు వింటిని నకులపుత్రుడి వింటిని విరిచాడు. ధృష్టద్యుమ్నుడి గుర్రాలను చంపాడు. ఆవేశంతో సాత్యకి గుర్రాలను కూల్చివేశాడు. కేకయ పుత్రుడిని చంపాడు. కేకయరాజు కోపించి కర్ణుడిని నొప్పించి అతడు చూస్తూ ఉండగానే అతడి కొడుకైన ప్రసేనుడిని చంపాడు. కర్ణుడు ఇటు పుత్రశోకం అటు కోపం మనసులో పెనగొనగా అతడిని చంపాడు. సాత్యకి తన రథానికి మరొకరి గుర్రాలను పూంచుకొని అతడి కొడుకును చుట్టుముట్టాడు. వచనము. ఈ విధంగా కర్ణుడి మనుమడైన సుషేణుడిని చుట్టుముట్టి సాత్యకి చంపకమాల గుర్రాలను చంపి 30 వాడిబాణాలతో చంపటానికి చూడగా కర్ణుడు యముడివలే సినివీరుడా చచ్చావురా అని భయంకరమైన బాణం వేయగా శిఖండి 3 బాణాలతో దానిని విరుగగొట్టి 3 బాణాలను అతడి శరీరంలో గ్రుచ్చాడు. తేటగీతి రాధేయుడు కోపోద్రిక్తుడై శిఖండి టెక్కెమును వింటిని విరుగగొట్టి ద్రుపదుని తనయుడైన సుదేవుడిని అతడి తండ్రులు చూస్తూ ఉండగానే చంపివేసి సుతసోముడి పొగరు అణగేటట్లు బాణ ప్రయోగం చేశాడు. వచనము. మరల కర్ణుడి మీద పాంచాల రథవీరులు దాడి ముమ్మరం చేశారు. భీమసహాయుడైన అర్జునుడు వాళ్లను దాటి కర్ణుడి రథాన్ని సమీపించాడు. అప్పుడు ఉత్తమోజుడు జనమేజయుడు యుధామన్యుడు శిఖండి ధృష్టద్యుమ్నుడు అతడిని దాటి కర్ణుడిని చుట్టుముట్టి ఇంద్రియాలు స్థిరచిత్తుడిని ఎట్లా కలత చెందింపజేయలేవో అట్లాగే వారందరూ కలిసికూడా కర్ణుడిని ఓడించలేకపోయారు. కర్ణుడు వారందరి ధ్వజాలను సారథులను గొడుగులను గుర్రాలను విండ్లను అమ్ముల పొదులను నుగ్గునుగ్గు చేసి సింహనాదం చేశాడు. అప్పుడు ద్రౌపది కొడుకులు కర్ణుడిని చుట్టుముట్టారు. వారితో కలిసి సినివరుడు కర్ణుడు వేసే బాణాలను త్రుంచాడు. కర్ణుడికి తోడ్పడాలని యత్నించిన దుర్యోధనుడి శరీరంలో వాడి అయిన 8 బాణాలను గ్రుచ్చి అతిశయించాడు. కందము.
అర్జునుడు కోపపడిన దుర్యోధనుడి చుట్టూ ప్రక్కలవారిని తరిమికొట్టగా కర్ణాదులు బాణ పరంపరను విసిరారు. ఆ నలుగురిని అతడు అమ్ములతో అదరగొట్టి అలసిపోయేటట్లు చేశాడు. తేటగీతి చమూపతులు చాలామందిని దాటుకొని పాండవ సేనలు గర్వంతో చెలరేగగా కౌరవ సేనలు కూడా గట్టిగా ఎదిరించాయి. దీనితో ఇరువాగుల మధ్య దొమ్మిపోరు రేగింది. ఇట్టి దశలో దుశ్శాసనుడు భీముడితో తలపడ్డాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. దుశ్శాసనుడు భీమసేనునితో బోరి చచ్చుట. తేటగీతి సారథుల సంతోషాతిశయం, గుర్రాల కదలిక మెరుస్తుండగా యుద్ధాన్ని ఒక వినోద క్రీడగా చూచేవారి కండ్లకు విందుగా భీమదుశ్శాసనులిద్దరూ యుద్ధం మీది అభిలాషతో వారి రథాల్లో ప్రకాశించారు. కందము భీమదుశ్శాసనులు ఒకరిమీద ఒకరు బాణాలు ప్రయోగించుకుంటూ కలియబడినప్పుడు భీముడు ఆనందంతో ఉప్పొంగి దుశ్శాసనుడితో సమయోచితంగా ఇట్లా అన్నాడు. ఉత్పలమాల తమ్ముడా, ఆనాడు సభలో అవమానాలను నీ దగ్గర అప్పుగా తీసుకున్నాను. తప్పక ఇప్పుడు ఆ రుణాన్ని వడ్డీతో సహా తీరుస్తాను. అప్పుడు చేసిన శపథాన్ని రవ్వంత కూడా జవదాటను. నా అంతటి పుణ్యాత్ములు ఇంకెవరూ లేరు. ఆ విధాత నిన్ను నేడు ఇక్కడకు తీసుకొని రావటం నా పట్ల చూపిన అనుగ్రహంగానే కనబడుతున్నది. వచనము అనగా విని దుశ్శాసనుడు భీముడితో ఇట్లా అన్నాడు. సీసము ఆట వెలది. నాకు బాగా తెలుసు, మరచిపోయాననుకున్నావా? లక్కేళ్లు కాల్చి మిమ్ము పెట్టిన బాధలు, శకుని మాయజుదంలో మీ రాజ్యలక్ష్మిని దోచుకొనటం, మిమ్ములను అడవులకు పంపి పెక్కు బాధలనుభవింపజేయటం, అజ్ఞాతవాసంలో విరాటుడి నగరంలో దీనాతి దీనమైన జీవితం గడుపుతూ మీరు నివసించటం ఎవరికీ తెలియవు. కత్తిగట్టి కథనానికి దూకి ఇప్పుడు ఆ పనికిమాలిన మాటలతో పని ఏమీ? అనగానే వాయునందనుడు చిరునవ్వు నవ్వి ఆ నవ్వులో ఎరుపురంగు వ్యాపించగా కోపావేశంతో దుశ్శాసనుడిని సమీపించాడు. కందము భీముడు 3 బాణాలతో దుశ్శాసనుడి టెక్కెమును ధనువును ఖండించి సారథి మెడను చీల్చాడు. ఆ విజయగర్వంతో పొంగి అతడి నొసట కూడా ఒక బాణాన్ని నాటాడు. వచనము దానితో అధైర్యపడక దుశ్శాసనుడు కందము గుర్రాలను స్వయంగా నడుపుకొంటూ శీఘ్రగతితో నిజ సామర్థ్యం మెరియగా ఇంకొక విల్లు చేబుని గట్టిగా తాకేటట్లు కాంతులీనే 12 అమ్ములను భీముడి శరీరం మీద ప్రయోగించాడు. కందము దుశ్శాసనుడు భీముడి విల్లును విరుగగొట్టాడు. రథసారథి దేహంలో 6 బాణాలు గ్రుచ్చాడు. భీముడి శరీరంలో 30 అమ్ములు నాటాడు. ఇదంతా అవలీలగా ఒక ఆట ఆడిన విధంగా కావించాడు. మత్తేభము వాయునందనుడి చేతనుండిన ధనువు విరుగగొట్టబడగా అతడు కోపోద్దీపితుడై ఇంకొక ధనుస్సును చేపట్టి ఆ దుశ్శాసనుడి దేహంలో 50 పదునైన బాణాలను చొప్పించాడు. దీనితో అతడు ఆగ్రహించి ధీరత్వం శూరత ఒప్పిదమై ఉండగా 4 బాణాలను ప్రయోగించి భీముడి రథాశ్వాలను చంపివేశాడు. అట్లా అతడు ప్రకాశమానమైన భుజబల గర్వంతో నిర్నిరోధంగా చెలరెగటం చూచినవారు సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయారు. వచనము వృకోదరు డిట్లా తేరులేనివాడై దేహాన్ని పెంచి మత్తేభము భీముడు గడుసైన విన్యాసంతో గదను చేబూని తేరు దిగి కాంతి ప్రభలు చుట్టూ వ్యాపించేటట్లుగా గదను త్రిప్పుతూ గర్వోన్మీలంగా నడిచి దుశ్శాసనుడి రథాన్ని సమీపించాడు. వెంటనే గుర్రాలను చంపివేశాడు. తన బాహుబలం అతిశయిల్లగా దుశ్శాసనుడి రథాన్ని విరుగచేశాడు. అంతట దుశ్శాసనుడు కూడా బలమైన ఒక గుదియను ఎత్తుకుని తటాలున నేలమీదికి దూకాడు. వచనము దుశ్శాసనుడు అట్లా దూకి తోమరాన్ని బలంగా భీముడిపై ప్రయోగించగా అతడు దానిని విరుగగొట్టి తన మనసులో 13 ఏళ్లు తాము పడిన పాట్లు తాను చేసిన ప్రతిజ్ఞ ఒక్కసారి మనస్సును ఆవేశించగా భయంకరమైన గదాదండంతో దుశ్శాసనుడిని బాదాడు. ఆ గదదెబ్బకు నెత్తురు కారగా నేలమీద పడ్డాడు దుశ్శాసనుడు.
పెద్దపులి లేడిపిల్ల మీద పడి క్రమ్ముకొనే విధంగా అతడిని భీముడు ఆక్రమించి మెడ నిక్కేటట్లు త్రొక్కి మహోద్రేకంతో అతడితో ఇట్లా అన్నాడు. కందము, పూర్వం ఆ సభలో నీవు అనిన మాటలతో తృప్తి చెందక ఇక్కడకు వెదుకుకొంటూ వచ్చావా? ఇంకా ఏమంటావో అను. నీ మాటలు వినాలని నా మండే కోపం తహతహపడుతున్నది. వచనము అని ఆ మహాబలుడైన వాయుపుత్రుడు భీముడు కోపపు చూపుతో ఎర్రని కాంతులు వ్యాపించగా మన సేనల వైపు చూడగా, కందము, రేగి చుట్టుప్రక్కల అలముకొంటున్న కార్చిచ్చు మంటలకు భయపడి పారిపోయే జంతు సమూహం వలె భయవివ్వలమై మన సైన్యం చెదరి 4 మూలలకు పరుగెత్తిపోగా ఏర్పడిన ఆ పెద్ద ఆరుబయలులో భీముడు ప్రకాశించాడు. వచనము అప్పుడు నీ పక్షంలో యుద్ధం చేయగల సైనికులందరూ చూచి అతడి పరాక్రమ తేజస్సును కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లు చూచి భయపడి ఎక్కడివారు అక్కడ చేష్టలు దక్కి నిలిచిపోయి ఉండగా, శార్దూల విక్రీడితము అతడి శరీరాన్ని ఒక ఆటలో వలె విలాసంగా చేజిక్కించుకొని ఒక మదపుటెనుగు చేసే చెర్లాటం వలె మనోజ్ఞమైన సంతోషం భయంకర స్వరూపానికి అందాన్ని చేకూరుస్తుండగా అతడి దేహాన్ని భీముడు గెరగెర త్రిప్పాడు. పైకెత్తి నేలపై విసిరి కొట్టాడు. పాదాగ్రంతో దానిని నెట్టివేశాడు. ముఖాన్ని చరిచాడు. కోపోద్దీపితుడై చుట్టూ ప్రక్కలా ఉరిమి చూచాడు. ఆ శరీరాన్ని మోకాలితో అదిమాడు. మెడను మరల గట్టిగా త్రొక్కాడు. లేచి నిలబడ్డాడు. నవ్వాడు. ఇట్లా అక్కసునంతా వెడల గ్రక్కాడు. వచనము ఆ విధంగా భయంకర వీర విలాసాన్ని ప్రదర్శించి భీముడు ఆ దుశ్శాసనుడి మొగం చూచి, కందము, ఇదిగో నీ గుండె చీల్చి నెత్తురు అనే తేనెను ఆత్రంతో త్రాగుతాను. మీ సైన్యంలో నన్ను ఆపగల దిక్కెవరైనా నీకు ఉంటే వారిని రమ్మను, రప్పింపుము, గొంతెత్తి వారిని పిలువుము. వచనము అని బిగ్గరగా పలికి గండ్రగొడ్డలిని పెరికి అతడి మొగంమీద ఆడించి, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. భీమసేనుడు దుస్ససేనుని యురంబు వ్రచ్చి రక్తపానంబు సేయుట. మత్తేభము నృసింహస్వామి హిరణ్యకశిపుడి పొట్టచించినట్లు భీముడు ప్రచండ రౌద్రమూర్తి అయి కసిదీరేటట్లు దుశ్శాసనుడి రొమ్మును చీల్చి పైకి పొంగే నెత్తుటిని నేర్పుగ దోసిటి నిండా తీసుకొని ఉల్లాసంగా త్రాగుతూ దాని రుచికి మెచ్చుకున్నాడు. అందరికీ భయం గొలిపేటట్లుగా ముఖంమీద ఒంటిమీద చల్లుకొన్నాడు. మాటిమాటికి ఆ దుశ్శాసనుడిని చూచాడు. ఈ చూపులే తన విజయోత్సాహాన్ని, శత్రువుల దీనస్థితిని సూచిస్తున్నవి. వచనము ఈ విధంగా భయంకరమైన పద్ధతిలో ప్రతిజ్ఞను పూర్తి చేసుకొని తేటగీతి తల్లి చనుబాలు త్రాగాను, రకరకాల తేనెలు చవిచూచాను, కలకండతో కలిపి పాలు త్రాగాను. కాని అవన్నీ కూడా ఇంతటి తృప్తినిగాని ఆనందాన్నిగాని కలిగించలేదు. చంపకమాల అని బిగ్గరగా అంటాడు. ఉత్సాహంతో గంతులు వేస్తాడు. ఆ వేగంతో త్రుళ్ళుతాడు, అరుస్తాడు, గట్టిగా భుజాలను చరుచుకొంటాడు. ఇరువైపు సైనికులు అతడిని చూచి రాక్షసుడేమో అని నిశ్చేష్టులయ్యారు. ఆయుధాలను భయంతో వదిలిపెట్టారు. మూర్ఛలు కూడా పోయారు. అతడి మదభయంకరమైన రూపాన్ని చూచి అందరూ యుద్ధం మాని నిలిచిపోయారు. వచనము తరువాత మత్తేభము గదను చేత ధరించి ప్రళయకాల యముడివలె విజృంభించి దేహం రక్తవర్ణంతో భయంకర సుందరం కాగా మత్తెక్కిన ఏనుగువలె వచ్చి మన సేనను పారద్రోలి వెగటుగొలిపే రూపంతో మళ్లీ దుశ్శాసనుడిమీద పడ్డాడు. వచనము పగ పెచ్చు పెరగగా అతడి కాలును చేతితో పట్టుకొని మొగాన్ని చూస్తూ భీముడు ఇట్లా అన్నాడు. కందము, ఏమిరా పశువులని అరవవేమి? నీ నోరు పడిపోయిందా? పశువా? మిమ్ములను మరల మేమిప్పుడు పశువుల్లారా అని పెద్దగా పిలుస్తాము. ఈ మాటకు మీ వారిలో ఎవ్వరు బదులు పలకటం లేదు చూచావా? ఉత్పలమాల
నీవు అనవసరంగా కోపపడటం తగునా? నన్ను నీళ్లలో త్రోశారు, విషం కలిపిన అన్నం పెట్టారు, పెద్ద విషపు పాముల కోరల కాటుకు బలిచేశారు. ఆ సభలో బంధుమిత్రులు పెద్దలు చూస్తుండగా నీతి తప్పి ఇట్లా మీరు దూషించటం, దానికి మేము ఓర్చుకొని ఊరకుండటం ఇంకెక్కడైనా ఇలా జరిగిందా? యోచించుము. ఇంతకుముందు జూదంలో గెలిచినవారు ఇంకెవ్వరు లేరా? జూదమాడినవారున్నారుగాని ఇట్టి దుశ్చేష్టలు చేసినవారు లేరని భావం. కందము అని పలికి భీముడు మన సైన్యాల చుట్టూ తిరిగి చూచి గద త్రిప్పటంతో మనోజ్ఞమై చూపట్టుతున్న బాహువిన్యాసంతో తన కోపం ఇంకా శాంతించనందున దుశ్శసేనుడిని చూచి ఇట్లా అన్నాడు. ఉత్పలమాల. ధృతరాష్ట్రుడు నిందపాలు కావటం తప్ప వేరేమి చూడగలిగాడు? ఆ సభలో తాను వద్దంటే కీడు తప్పి ఉండేది కదా. మగడు లేడు అన్న ఆ కాంతకే ఇప్పుడు నీవు చూస్తుండగానే భర్త పరాక్రమదీప్తితో ప్రకాశిస్తున్నాడు. పెంపొందిన సంపదతో విలసిల్లిన కౌరవకాంతలు కష్టాల పాలై ఇప్పుడు తమకు మగలు లేరని కనికరించవలసిన స్థితిలో ఉన్నారు. కందము. శ్రద్ధగా వినుము. నేను బాస చేసి చేయబునిన వాటిలో ఒకటి పూర్తి అయింది. ఇక ఆ సుయోధనుడిని చంపి అతడి తలను తాను అనేది మిగిలి ఉన్నది. ఆ కోరికను తీర్చుకునేందుకు ఇదిగో అధికోత్సాహంతో ముందుకు సాగుతాను. చంపకమాల అని గొంతెత్తి పెద్దగా చెప్పాడు. దుశ్శాసనుడిని తుదముట్టించాడు. కర్ణుడు మొదలుగా మన సైనిక వీరులకు భయంతో మనస్సులు కలతచెంది యుద్ధానికి పూనుకోలేని నిశ్చేష్టతతో అవయవాలన్నీ పనిచేయని స్థితి ఏర్పడేటట్లుగా మహాభయంకరుడై అరిచాడు. కందము. ఈ విధంగా భీముడు, దుర్యోధనుడు, కృపుడు మొదలైన ప్రముఖులు చూస్తూ ఉండగా క్రూరత్వమే రూపుదాల్చిందా అన్నట్లు విజృంభించి దుశ్శాసనుని చంపటాన్ని చూచి రోషాతిశయంతో వచనము. నీ కొడుకులు కవచి, నిషంగి, పాసి, దండధారుడు, ధనుర్గ్రహుడు, అలోలుపుడు, సహుడు, షండు, వాతవేగుడు, సువర్చసుడు అనేవారు ఒకటిగా చెలరేగి వివిధ బాణాలతో భీముడిని చుట్టుముట్టారు. అంతకుముందే దుశ్శాసనుడి రక్తం త్రాగి సంతోషిస్తూ ఉన్న భీముడిపై ఎవరు దాడి చేస్తారో అని గమనిస్తూ అతడు నిరాఘాటంగా ప్రతిజ్ఞ తీర్చుకొన్నందుకు సంతోషించిన అర్జునుడు 10 భల్లాలతో ఆ 10 మంది కుమారుల శిరస్సులను త్రుంచాడు. ఆ విధంగా భీమార్జునుల విజృంభణంతో భయభ్రాంతమైన నీ సైన్యం యుద్ధానికి విముఖమైంది. ఆ కర్ణుడు కూడా భయపడి మొగం వెలవెలపోగా ఊరుకున్నాడు. అప్పుడు శల్యుడు అతడిని చూచి ఇట్లా అన్నాడు. తేటగీతి. తీవ్రకోపంతో దుశ్శసేనుడి ఎద చీల్చి ఆవేశంతో నెత్తురు త్రాగిన భీముడిని చూచి సుయోధనుడు భయకంపితుడై చేష్టలు దక్కి ఎట్లా నిలబడిపోయాడో చూచావా? నీవు కూడా అట్లే అయితే ఎట్లా? కందము. బలవంతులైన రాజులు కాలుని నిలబడలేక పరుగెత్తిపోయారు. కూపుడు మొదలైనవారు నీ రక్షణలో శత్రువులపై దాడి చేయాలని నిలబడి ఉన్నారు. అకుంఠితమైన ధైర్యంతో వీరిని కూడగట్టుకొని యుద్ధానికి పూనుకొమ్ము. చంపకమాల. మిక్కిలి వికలమనస్కుడవై ఉన్న నిన్ను చూచి నీ కుమారుడు వృషసేనుడు ఒంటరిగా నిరాఘాటమైన సాహసంతో పాండవులను ఎదిరించేందుకు బయలుదేరిపోతున్నాడు. నీవు అర్జునుడిని ఎదుర్కోవద్దా? కురురాజు యుద్ధభారాన్ని నీ భుజాలపై మోసి ఉన్నాడు. ఆ విషయాన్ని నీవు ఈ సమయంలో తలుచుకొనుము. వచనము. అనగా విని కర్ణుడు యుద్ధానికి సుముఖుడయ్యాడు. వృషసేనుడు భీముడి మీదికి లంఘించాడు. నకులుడు అడ్డుపడి అతడి ధ్వజాన్ని, గొడుగును, విల్లును త్రుంచివేయగా చంపకమాల. కణపుత్రుడు వృషసేనుడు కోపోద్దీపితుడై వేరే ధనుస్సును తీసుకొని నకులుడి తేరును, అశ్వాలను నేలపాలు చేశాడు. దీనితో నకులుడు శౌర్యం పెచ్చు పెరగగా కత్తిని, డాలును తీసుకొని నేలకు దూకి గట్టిగా ఎదుట నిలిచి యుద్ధం చేయటానికి వెళ్లి వృషసేనుడికి సహాయంగా ఉన్న సైనికులను హింసించి ఉప్పొంగగా ఆట వెలది.
వృషసేనుడు నకులుని ఖేటకాన్ని తునకలు చేసి నల్లత్రాచు వంటి ఆయన ఖడ్గాన్ని సులభంగా ఖండించి నవ్వుతూ బాణాలను ఆయన శరీరమంతా నాటాడు. వచనము: అప్పుడు ధృష్టద్యుమ్నుడు, యుధామన్యుడు, ఉత్తమోజుడు, శిఖండి, జనమేజయుడు, సాత్యకి, ఉపపాండవులు కోపోద్రేకంతో రుద్రులవలె వృషసేనుడితో ఢీకొన్నారు. కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, శకుని, అతడి సోదరులు కొందరు వాళ్లను బాధపడేటట్లు తరిమికొట్టి ఆపరాని బాణవర్షంతో వారిని కప్పారు. అది చూచి గజసేనాపతులైన కుళిందులు పరాక్రమించి కందము. కృతవర్మ చిక్కువడేటట్లు, దుర్యోధనుడు బాధపడేటట్లు, శకుని బెదిరిపోయేటట్లు, అతని తమ్ములిద్దరూ నేల కూలేటట్లు మహాపరాక్రమంతో అల్లెత్రాళ్ల ధ్వనులు చెలరెగగా యుద్ధం చేశారు. వచనము: ఈ విధంగా యుద్ధం చేయగా కోపించి పూనుకొని కందము. ఆ ముగ్గురు పగ సాధించుకొనాలన్న అక్కసుతో బలవత్తరమై భయం పుట్టించే ఏనుగుల గుంపును చిత్రహింస చేసి తుదముట్టించారు. చచ్చిన ఏనుగుల నెత్తుటితో యుద్ధభూమి అంతా మెరిసినది. మిగిలిన 3 విభాగాలు తీవ్రమైన పోరు సల్పి నశించాయి. కందము. పైబడిన 3 దళాలవారు పోగా మిగిలిన రథసైనికులు అతిశయించిన బలంతో ఆ గజ సమూహాన్ని ప్రక్కకు తరిమి ఇక్కట్లలో ఇరికించి చేజిక్కిన వాటినంతా నరికి మదాతిరేకంతో ప్రకాశించారు. వచనము: ఆ విధంగా ప్రకాశించగా చూచి ఆటవెలది. భీముడు రథారూఢుడై వారందరినీ తరిమికొట్టాడు. పాండవ సేనానాయకులు నేర్పుతో ఆయన వెంట నడిచారు. తోడ్తోడనే ఎదిరిపై అమ్ముల జడివాన కురిపించి పైకొన్నారు. ఆ తరువాత వచనము: పోరు ఘోరరూపం తాల్చింది. సీసము, తేటగీతి. వృషసేనుడు కర్ణుడి ముందు భాగంలో ఏనుగుల సమూహాలను తునియలుగా నరికివేస్తున్న నకులపుత్రుడి మీద అమ్ములవాన కురిపించి రథసారథి తలను ఒక పదునైన బల్లెంతో త్రుంచివేశాడు. ఇది చూచి అర్జునుడు మొదలైనవారు కర్ణుడి కుమారుడిపై క్రమ్ముకొనగా అతడు పార్థుడిని, భీముడిని మూడేసి అమ్ములతో బాధపెట్టాడు. శతానికుడికి ఇదే గతి పట్టించాడు. నకులుడి దేహంలో 7 బాణాలను, కృష్ణుడి దేహాన 12 బాణాలను నాటి బాధించాడు. దీనితో కౌరవ సమూహాలు వృషసేనుడిని పొగడ్తలతో ముంచెత్తాయి. తోడనే వారు పార్థుడి కోపతాపాన్ని తలుచుకొని భయభ్రాంతులయ్యారు. చంపకమాల. అర్జునుడు చుట్టుప్రక్కల ఉండే సైనికులను తప్పించుకొనిపోయి వృషసేనుడిపై బాణప్రయోగం చేశాడు. ఆ యువక వీరుడు కాకలు తీరిన ఆ యోధుడి భుజాన 10 బాణాలను గ్రుచ్చుకొనేటట్లు వేసి ఆకాశం దద్దరిల్లేటట్లు కేకలు వేస్తూ మరల ముకుందుడిని 9 బాణాలతో కొట్టాడు. వచనము: ఈ విధంగా విజృంభించగా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. అర్జునుడు వృషసేనుని మూతి బొందించుట. మత్తేభము. ఆశ్చర్యకరమైన విధంగా బాణప్రయోగ విద్యయందు ఎదురులేనివాడైన ఆ ఫల్గునుడు కనుబొమల ముడితో వీరత్వాన్ని చాటుతున్న నుదురుతో ప్రదీప్తుడై ఆ సూతుడి మనుమడి యొక్క ధనుస్సును, బలసిన భుజములను ఆశ్చర్యకరమైన విలాస వైఖరితో ముక్కలు చేశాడు. వెంటనే తళతళలాడే బాణం యొక్క పదునైన ప్రక్కభాగపు దెబ్బతో అతడి తలను కసిదీరా నరికివేశాడు. ఇదంతా ఓరక చూస్తూనే ఆ దుర్యోధనుడు, కర్ణుడు నిలబడిపోయారు. వచనము: ఈ విధంగా వృషసేనుడిని చంపటం చూచి కర్ణుడు దుఃఖంతో వ్యాకులత చెంది కన్నీరు కార్చాడు. కోపాటోపాన్ని చెందాడు. అర్జునుడి రథానికి ఎదురుగా తన రథాన్ని నడిపి అర్జునా, అర్జునా అని ఆహ్వానించాడు. అతడు కూడా అధికోత్సాహంతో కర్ణుడివైపు ఎదురు నడిచాడు. 2 వైపుల సైన్యాలు యుద్ధం మాని వారిని చూస్తూ నిలబడ్డాయి. రాములవలే, సూర్యులవలే, రుద్రులవలే ఉన్న వారి ఆకారాలను చూచి ఉత్సాహపడ్డారు. వారి ద్వంద్వ యుద్ధం చూద్దామని ఆకాశంలో దేవతలు, పితృదేవతలు, విద్యాధరులు, ఋషసమూహాలు, ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు మొదలైన పెక్కుమంది దివ్యులు నిలిచి ఉన్నారు.
అప్పుడు బ్రహ్మరుద్రుడితో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధకాలమున బ్రహ్మరుద్రేంద్రుల ప్రశ్నోత్తరములు. కందము. పెక్కుమంది ధనుష్పాణులైన యోధులకు నాయకత్వం వహించగలిగిన నాయకులు, సముజ్జీలు, శౌర్యంతో విక్రమించగలిగినవారు, ధైర్య సాహసోపేతులు, ఇట్టి మొనగాండ్రు ఒకరినొకరు ఎదుర్కొని యుద్ధం చేయటం వలన జగత్తు నాశనమై పోగలదు. అందుచేత ఈ కయ్యాన్ని మాన్పించరాదా అని బ్రహ్మ శివుడితో అన్నాడు. కందము. రుద్రుడు ఆయన చెప్పింది విని బ్రహ్మదేవుడితో ఇట్లంటున్నాడు. వీరిద్దరూ వారింప శక్యంకాని గర్వం కలవారు, భుజబల సంపన్నులు. వీరి యుద్ధం తప్పదు. కాబట్టి నివారించటమనే మాట మానుకొమ్ము. వచనము. ఈ విధంగా ఆ మహాత్ములు మాట్లాడుకొనగా విని ఇంద్రుడు వినయంగా బ్రహ్మతో ఇట్లా అన్నాడు. చంపకమాల. తపోబలం, కీర్తిప్రదమైన సాహసం, శత్రువులను భయకంపితులను చేసే శరీరశక్తి కలిగిన క్రీడికి యుద్ధనైపుణ్యం ఎక్కువై గెలుస్తాడని నీవు సంకల్పించు. నరనారాయణావతారులైన కృష్ణులను, కృష్ణార్జునులను శత్రువులు కప్పివేస్తే వారు కోపోద్రిక్తులైతే ఈ లోకాలు మనగలుగుతాయా? వచనము. కృష్ణార్జునులకు విజయం తప్పదని పూర్వం కూడా మీరన్నారు. వీరు జయించటం లోకానికి మేలు. కర్ణుడు, ద్రోణ భీష్ములు పొందిన పుణ్యలోకాలు పొందుతాడు. అర్జునుడు చాలా కాలం కష్టాలు పడ్డాడు. కాబట్టి రాజ్యసుఖం అనుభవిస్తాడు గాక అని అన్నాడు. అనగా బ్రహ్మ వీరి జయాపజయాలను గురించి ముందే నిశ్చయించి పలకటమెందుకు అన్నాడు. శివుడాతడిని చూచి ఇట్లా నిశ్చయించటం మేలే, ఇందులో ఎగ్గేముంది? నిశ్చయిద్దాం అని వారిని కలుపుకొని కృష్ణార్జునులనుద్దేశించి ఇంద్రుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. మహామునులగు ఈ ఇద్దరూ ఎక్కడా సాటిలేని వారే కదా జన్మించారు. ఇక నీ వన్నట్లు ఇతరులు వీరిని జయించి తక్కువ చేయటం లోకానికి మేలు కాదు. వచనము. వీరికి జయం తప్పదు అని అంతతో ఆగక వీరి జయం నిశ్చితమవుతుంది అన్నాడు శివుడు. అప్పుడు ఇంద్రుడు సురముని సమూహాలను చూచి, దేవదేవులిద్దరూ కలిసి ఏకవాక్యంగా నిశ్చయించిన లోకహితాన్ని మీరు విన్నారు కదా. మీ సంకల్పాలు కూడా దానికనుకూలంగా సాగనివ్వండి అనగా అందరూ అది అట్లాగే అవుతుంది. మరొక విధంగా ఎట్లా అవుతుంది అన్నారు. దేవతలు పూలవానలు కురిపించారు. దివ్యదుందుభులు మ్రోగించారు. అప్పుడు అన్ని భూతాలు ఆశ్చర్యంతో వికసించిన నేత్రాలతో వారి ద్వంద్వ యుద్ధం చూడాలన్న కోరికతో ఏకాగ్రచిత్తంతో ఉన్నాయి. సర్వసన్నాహాలతో రథారూఢులే ఉన్న కృష్ణార్జునులు, శల్యకర్ణులు శంఖాలు పూరించారు. తేటగీతి. ఉభయసేనలు చేసిన నిష్ఠురమైన నానావిధ వాద్య ఘోషలతో ఆకాశం నిండిపోయింది. సేనాసమూహాలు నిశ్చేష్టితాలే నిలిచి ఆశ్చర్యం కలిగించాయి. సీసము. తేటగీతి. ధృతరాష్ట్ర మహారాజా. అర్జునుడి కపిధ్వజం, కర్ణుడి ఏనుగు కక్ష్య మహాబలశాలులైన ఆ ఇద్దరు, అర్జునుడు, కర్ణుడు తపోబలంతో పొందినవైనందువలన అచేతనాలే కూడా చేతనాలే బుద్ధిబలంతో ప్రకాశిస్తున్నవి. అప్పుడు కపి ఎగిరి కక్ష్యపై విజృంభించగానే ఆ రెండింటికి పోరాటం ప్రారంభమైనది. ఆ పోరాటంలో కక్ష్య కలత పొందింది. కృష్ణ శల్యులు చూపుల కలహంతో ప్రకాశించారు. కర్ణార్జునులు కోపపు చూడ్కులతో ఒకరినొకరు బెదిరించుకుంటూ చూచుకున్నారు. అప్పుడు కృష్ణార్జునుల బలము కర్ణశల్యుల మానసిక బలహీనత అగుపించింది. వచనము. ఆ సమయంలో కర్ణుడు మద్రపతిని చూచి, తేటగీతి. అర్జునుడు నన్నే కనుక జయించినట్లయితే అప్పుడు ఏమి జరుగుతుందో చెప్పు అని కర్ణుడు శల్యుడిని అడుగగా, మద్రేశుడు, నేను ఆ ఇద్దరు కృష్ణులను చుట్టుముట్టి పైకొని వారిని పదునైన అనేక బాణపరంపర పాల్జేస్తా నని ప్రత్యుత్తరమిచ్చాడు. ఆట వెలది. ఇదే విధమైన ప్రశ్నను అర్జునుడు అడుగగా కృష్ణుడు హాసదీప్త వదనారవిందుడై బదులు పలుకుతున్నాడు.
సూర్యుడు గగనము నుండి క్రిందపడినా, భూమి బ్రద్దలైనా, మేరుపర్వతం ఒక ప్రక్కకు ఒరిగిపోయినా కర్ణుడి చేతిలో నీవు ఓడిపోవటం మాత్రం జరగదు. వచనము అని మళ్ళీ ఉత్పలమాల. కృష్ణుడు కరిటితో అన్నాడు, నీవు అనుకొంటున్నదే నిజమైతే అట్టి దురవస్థకు నేను కృంగిపోతానా? కర్ణుడు, శల్యుడు అనే పురుగులను చేతితో కొట్టి చంపివేస్తాను. కౌరవులను పీనుగు పెంటలుగా నేల కూలుస్తాను. ధర్మరాజుకు పట్టం కట్టుతాను అనగా గాంధీవి నవ్వి కృష్ణుడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల. ఆ మాటలు ఎగతాళి కన్నవే. కర్ణశల్యులు క్రొవ్వణగించుట నాకు అసాధ్యమా? ఆ నిండు సభలో ద్రౌపది పడిన భంగపాట్లకు మనస్సు బాధపడగా కట్టుబడి నా ప్రతాపాన్ని లోలోన అణచుకున్నాను. అంతేకాని ఆ త్రిమూర్తులు ఏకమై గట్టి పూనికతో మనపైకి వచ్చినా ఎదుర్కొని అడ్డగిస్తాను, కర్ణుడిని నేలపాలుగావిస్తాను. మత్తేభము రథాన్ని, ధ్వజాన్ని, గుర్రాలను, సారథి అయిన శల్యుడి అవయవాలను, ధనుస్సును, బాహువులను కోపావేశంతో ముక్కలు చేసి దుర్యోధనుడి చూపులు మాడి మసి అయిపోయేటట్లు ఇప్పుడే అతిశయించిన గర్వంతో నిక్కి ఉన్న కర్ణుడి తలను నరికివేస్తాను. ఈ వేడుకను చూడు. ఆట వెలది. కర్ణశల్యుల భార్యలను విధవలుగా చేస్తాను చూడుము. నీవు నవ్వుతో అందగించినవాడవై ఈరోజు ద్రౌపదీ ధర్మనందనులకు ఈ విషయం చెప్పి వారి చెవుల్లో తృప్తి నింపుము. సంతోషవార్త వారి చెవులలో వేయుము. కందము. శ్రీకృష్ణ. ఏనుగు చెట్టును కూలద్రోసిన విధంగా నేను అడ్డు ఆపు లేకుండా కర్ణుడిని పడగొట్టటాన్ని నీవు కనులారా చూచి సంతోషంతో ఈ ఆనందకర వృత్తాంతాన్ని కుంతికి వినిపింపుము. వచనము. వారు అట్లా పలికే సమయంలో రెండువైపుల సైనికులకు ఆకాశంలో ఉన్న దేవతలలో గీతనృత్యాలు చేస్తున్న అప్సరోగణాలు కనబడ్డారు. ఆ అద్భుతాన్ని చూచి వారు కూడా నిమిషులై రెప్పపాటులేనివారే పోయారు. అప్పుడు కర్ణ దుర్యోధనులు కృతనిశ్చయులే ఆశ్చర్యపడక యుద్ధభారంలో నిమగ్నులయ్యారు. ముందుగా కలేబడకూడదని పాండవ సైన్యం కర్ణుడికి అభిముఖంగా, కౌరవ సైన్యం అర్జునునికి ఎదురుగా నిలిచాయి. అర్జున కర్ణులు బాణకాంతులతో కల్పాంత సూర్యులవలె ప్రకాశిస్తూ ఇరువురూ జయకాంక్షతో నిలిచారు. అప్పుడు అశ్వత్థామ దుర్యోధనుడి వద్దకు పోయి ప్రీతితో తన చేతితో అతని చేయి పట్టుకొని బ్రతిమాలే గొంతుతో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము